చూసి అలా పలికింది. ఒక జాలారన్న పడుకొని ఉన్నాడటండి. ఆమెని లెగ్గొట్టి, ఒరే బాబు అన్న నేను రేవు దాటి వెళ్ళాలి, ఒక్కసారి రేవు దాటిచ్చరా అంటాడు. ఆ తల్లి మరి ఎలా అడుగుతుందో చూడండి ఆయన్ని. రేవు దాటించరు జాలారన్ను అమ్మా ఏది గంట వచ్చి నన్ను రేవు దాటించమంటున్నా. నేను నా వల్ల ఏమవుదమ్మ ఇప్పుడు రేవు దాటించలేను. అదేరా బాబు, నేను ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చాను. ఏదో భక్తులకి ఏకసారి వెళ్దామని నువ్వు రేవు దాటించలేను అంటున్నావు అని చెప్పేసి మళ్ళీ కోపడితే కుదరదు, మళ్ళీ అడుగుదాం జాయిగా అని చెప్పేసి అప్పుడు ఆ తల్లి ఇలాగ అడుగుతుందటండి. ఆ పుట్టిపోతుంది రోజా తల్లి, నువ్వు ఏది గంట వచ్చి పొద్దుపోయాక వచ్చింది. నువ్వు నేను పొద్దుపోయాక వచ్చాను. రేవు దాటించి అలా కుదురుతుందమ్మా. నేను రేవు దాటించలేను, అలసిపోయి ఉన్నాను. నేను రేవు అడిగినా పని అవుతలేదు. ఒరే బాబు ఇలాగే ఎలా కుదురుతుందమ్మా, ఒక్కసారి నన్ను రేవు దాడించు అని మళ్ళా తల్లి అనుకుంటున్నట్టండి. చూలే మళ్ళా మార్చి అడుగుదాం ఏమంటాడు అని చెప్పేసి బతిమాలి ఆ తల్లి. ఆ చంటి బిడ్డ తల్లి రోజా ఏది గంట వచ్చి నన్ను ఏమో చంటి పెడతాలని ఆతలని అంటున్నావు. అప్పుడు జాలారని అన్నాడు, చంటి పెట్టే తల్లి అయితే
తల్లి ఇదేట్రా బాబు అన్ని సార్లు నా కొండకు వస్తారు నేనేదో చేస్తాను అనుకుంటాను కానీ నువ్వు నా మాట వింటలేదు ఆవిడ మళ్ళా తల్లి కోపంగా అడిగిన సుఖం లేదు సరే మార్చి అడుగుదాం మళ్ళీ ఇదేమంటాడని చెప్పేసి ఆ కోళ్ళ గ్రామం వెళ్ళాలి కోటి బిల్లు వెళ్ళాలన్నా కోడి బిల్లు వెళ్ళాలన్నా నా వల్ల అవదు రోజు మా అన్నయ్య వచ్చేవాడు ఇద్దరు దాడించేవాళ్ళు ఇవాళని ఒక్కనే దాడిస్తున్నాను కాబట్టి అప్పుడు ఆయన అన్నాడంట ఆ చొక్కేసి ఉన్నాను అక్కో అక్కో చొక్కేసి ఉన్నాను అక్కో అక్కో చొక్కేసి ఉన్నాను అక్కో అక్కో నేను దాడించలేను అక్కో చొక్కేసి ఉన్నాను అక్కో అక్కో నేను దాడించలేను అక్కో ఆడినా కూడా ఈ జాలారాన్ని ఒప్పుకోవట్లేదు పోనీ నేను ఎవరో నిజం చెప్పేద్దాం అని ఆ తల్లి అడుగుతా నేను పెగబార దుర్గనురా కోపం వచ్చి అవతరం ఎత్తినప్పటికీ మన జాలరానికి పడిపోతుందంటే ఒళ్ళంతానే దండాలు దండాలు అనుకుంటూ తన పెట్టేసి అమ్మ తల్లి నువ్వు ఎలాంటిదానో తెలియక నేను తప్పు చేసి నేను రేవు దాడింటాను నువ్వు రేవు నా ఎక్కితే నా భాగ్యం అప్పుడు అంటున్నాడు దండాల ఈ భాగ్యం కలిగించిన తల్లి అని అక్కడ వాడు ఇల్లు అక్కడ ఇక్కడ నుంచి మన వాళ్ళు అదిగా వచ్చిన దొరకమ్మ
మరి గణపతి లక్ష్మీ కమిటీ వారు ఆ తల్లిని ఆనందంగా చూసి మరి పంపించేవారు.